వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కేటీఆర్ జీవితాంతం తిహార్ జైలుకు పోక తప్పదు, గజ్జెల కాంతం. ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం. హైదరాబాద్ గోషామహల్లో మరోసారి చాక్వాడి నాల ఇరుక్కుపోయిన క్రషర్ లారీ. సంక్రాంతి పండగ వేళ పల్లె ప్రాంతానికి బయలుదేరిన పట్టణవాసులు. మోడీకి చంద్రబాబుకు రుణపడి ఉంటాం. ఎంఆర్పీఎస్ కర్నూలు సిటీ కన్వీనర్గా మిసాల సుమలత. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చి డిసెంబర్ 23న ఆలయ ప్రాంగణంలో తప్పిపోయిన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన సింగారపు అద్విత ఆచూకీ లభ్యం పాపని అపహరించిన మహిళా నిందితుల వివరాలను ప్రెస్ మీట్లో వెల్లడించిన జిల్లా ఎస్పీ. ఎవరి దగ్గర పోతారు? ఎవరి దగ్గర పోతారు? అట్లా పోతారు అసలు దగ్గర అంతమంది పులిస్ వాళ్ళు చూస్తారు ఎప్పుడైనా? సార్ మనం ఈ సీసీ ఫుటేజ్ అనేది కొంచెం సార్ పాపని వాళ్ళని చూపిస్తారా సార్? వాళ్ళ ఫాదర్ కూడా మదర్ కూడా మతి స్థితం లేదన్నారు. నోబుల్ టీచర్స్ అసోసియేషన్ సంఘ సభ్యులు అందరూ పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వర్మాని మర్యాదపూర్వకంగా కలిసి వర్మాని శాల్వాతో సత్కరించారు. ఎన్టీఏకి సంబంధించిన డైరీ మరియు క్యాలెండర్ గౌరవ వర్మ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఎన్టీఏ సభ్యులు అందరూ వారికి సంబంధించిన కొన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టిలో పెట్టాలని వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కొప్పర్తి సుబ్రహ్మణ్యేశ్వరరావు, కేవి రమణమూర్తి, డి దమ్మయ్య, వి సూరిబాబు, ఎం కొండలరావు మరియు స్వర్ణలత, పేర్రాజు, కేవీవీఎస్ మోహన్ రావు, నాగరాజు, సూర్య వెంకట ప్రసాద్, పాల్ చరిస్త, చక్రారావు, అనిల్ అరవింద్ కుమార్ మరియు పిఠాపురం ఎంఆర్సీ స్టాఫ్ పాల్గొన్నారు. నోబెల్ టీచర్స్ అసోసియేషన్ ఎఫిలియేటెడ్ టు తెలుగుదేశం. వీళ్ళు ప్రభుత్వం ఈరోజు అధికారంలో రావడానికి మరి నోబెల్ టీచర్స్ యొక్క పాత్ర కూడా గణనీయంగా ఉంది. అదేవిధంగా ఉపాధ్యాయులు అంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ దేశ అభివృద్ధికి కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ పౌరుల్ని విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఫౌండేషన్ చిన్నప్పటి నుంచి వారి యొక్క మెదడులో రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ అదేవిధంగా మన దేశ అభివృద్ధి గురించి కానీ మంచి విషయాలు చెప్పి వాళ్ళకి పునాదులు కల్పించే వాళ్ళే ఉపాధ్యాయులు. మరి అటువంటి ఉపాధ్యాయులకి ఈరోజు లోకేష్ గారు మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఎన్నో కొత్త విధానాలు ప్రవేశపెడుతూ విద్యార్థులకి, ఉపాధ్యాయులకి అందరికీ మేలు కలిగే విధంగా తదనుగుణంగా విద్యార్థులందరినీ కూడా బంగారు భవిష్యత్తు ఉండే విధంగా తీర్చిదిద్దే విధంగా మరి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. వారికి కూడా ఏ విధమైన సమస్యలు ఉన్నా మరి నోబెల్ టీచర్స్ అసోసియేషన్ వారి సంఘ సభ్యులందరికీ ప్రభుత్వం
చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం దృష్టిలో పెట్టడానికి కూడా మేము కూడా వాళ్ళకి మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. నందిగామ నియోజకవర్గం కంచికచెర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిపై వాహన రద్దీ కొనసాగుతుంది. తెలంగాణ ప్రాంతం నుంచి సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణ వాసులు తమ సొంత గ్రామానికి ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో కీసర టోల్ ప్లాజా వద్ద భారీగా వాహన రద్దీ నెలకొంది. మరోవైపు వరుస సెలవులు రావడం కూడా ట్రాఫిక్ పెరగడానికి కారణమని టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరు కుటుంబాలతో కలిసి జరుపుకోవాలని, ప్రయాణాలు చేసే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఆటోలలో ప్రయాణించే వారు విలువైన వస్తువులు ఆభరణాలతో ప్రయాణించకూడదని, మరీ ముఖ్యంగా అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, యువత పేకాట, గుండాట, కోడి పందాలు వంటి వాటికి దూరంగా ఉండాలని, చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవని ప్రతిపాడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తెలియజేశారు. నేను కొన్ని విషయాలు చెప్దామని చెప్పి మాట్లాడుతున్నాను. సంక్రాంతి అంటే అందరూ కూడా మంచిగా చేసుకుంటారు పండుగ. దాంతోపాటు ఈ కోడి పందాలు, పేకాట్లు, గుండాట్లు ఆడుతూ ఉంటారు. ముఖ్యంగా యువత అండి ఎక్కువగా దీని మీద ఫోకస్ చేస్తున్నారు. మేము చాలా వరకు కూడా లాస్ట్ టైము ఈ సంక్రాంతి ఫెస్టివల్లో ఎవరైతే ఈ కోడి పందాలు, పేకాట్లు, గుండాట్లు ఆడారో వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. చాలా వరకు చేసాము, చాలా కేసులే కట్టాము ఇప్పటి వరకు కూడా. కానీ కూడా ఇప్పుడు రీసెంట్గా వచ్చే యువత అందరూ కూడా ఒక క్రేజ్ లాగా కోడి పందాలు ఇవన్నీ కూడా ఆడుతూ ఉంటే వెళ్ళటం, అక్కడికి వెళ్ళి బెట్టింగ్ చేసి వాళ్ళ డబ్బులు పోగొట్టుకోవడం, తర్వాత ఆడడం, దానివల్ల మేము రైడ్ చేసినప్పుడు వాళ్ళు పట్టుకోవడం అలా చేస్తున్నాము. దానివల్ల వాళ్ళ బంగారు భవిష్యత్తు ఏదైతే ఉందో వాళ్ళకి జాబ్స్ ఏదన్నా కానీ పోతున్నాయి. ఎందుకంటే ప్రతి జాబ్కి కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి అడుగుతున్నారు. చాలామంది 18 years దాటిన పిల్లలందరూ కూడా అక్కడ రావడం, చూడడం, బెట్టింగ్ చేయడం చేస్తున్నారు. దానివల్ల వాళ్ళ యొక్క లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది. కాబట్టి యువతే కాదు ప్రతి ఒక్కరికి కూడా మేము అవేర్ చేస్తున్నాము. ఏంటంటే ఈ ఏమైతే ఈ ఆటలు ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళకూడదు. ఆ ఆటలు కూడా ఎవరైతే ఆడతారో వాళ్ళు కూడా మేము రైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే మేము స్టార్ట్ చేసాము. సో ఎన్నైతే ప్రతిపాడులో ఎన్నైతే గ్రామాలు ఉన్నాయో అన్నింటిలో కూడా అందరికీ కూడా హెచ్చరిస్తున్నానండి నేను. ఏదన్నా కనుక కోడి పందాలు కానీ, గుండాట్లు కానీ, ప్యాకాట్లు కానీ ఒకవేళ ఇన్ కేసు ఏదైనా చేస్తే మేము రైడ్ చేసి వాళ్ళ మీద కేసులు కట్టడం జరుగుతుందండి. సో కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం. హాజరైన మంత్రి సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఆదివాసీ సంఘాల నేతలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతాకుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాడిపత్రి పట్టణ సిపిఐ సమితి ఆధ్వర్యంలో బాబు చెప్పిన హామీలు అమలు చేపట్టాలని, పట్టణాలలో 3 సెంట్లు ఇంటి స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తాడిపత్రి పట్టణ సిపిఐ పార్టీ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన సూపర్ 6 వాగ్దానాన్ని వెంటనే అమలు జరపాలి. చంద్రబాబు నాయుడు అధికారం రాకమునుపు నేడు అధికారంలోకి వస్తే సొంత ఇల్లు లేని వారికి పట్టణాలలో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అమలు పరచాలని డిమాండ్ చేస్తున్నాము. పల్లెల్లో పట్టణాలలో సొంత ఇల్లు లేని వారిని, అర్హులైన వారిని గుర్తించి వెంటనే పట్టణాలలో 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. అలాగే ఇంటి నిర్మాణానికి సరిపడా ఇసుక, ఇటుక, ఇనుము, సిమెంట్ ఉచితంగా ప్రభుత్వమే ఇంటి లబ్ధిదారులకు ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శులు శ్రీరాములు, రామంజీ, నాగేంద్ర, అబ్రహం నాయక్ పాల్గొన్నారు. ఎక్కడో పల్లెలలో కొండలలో స్థలాలు వచ్చి అక్కడ రూములు కట్టారు, కానీ ప్రజలైతే ఎవరు చేరలేదని చెప్పి ఇంతవరకు కూడా రాష్ట్రం మొత్తం డబ్బులు కూడా వేలాది కోట్లు ప్రజల విషయము విజయ చేసిందని చెప్పి ఈరోజు సిపిఐ పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారం, డిప్యూటీ సీఎం గారు చెప్పిన ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు ఇవ్వాలని చెప్పి మెరుగైన స్థలాలు ఇచ్చి ఇండ్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పిన మాటలు, వాగ్దానాలు నెరవేర్చలేకపోతే భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజలతో కలిపి భారీ ఎత్తున ఉద్యమాలు కూడా చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే ఎక్కడైతే గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలు ఏర్పాటు చేసి వెంటనే ఇల్లు నిర్మాణం చేయాలని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదంటే కనుక ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఉన్నాయో ఇండ్లు లేని వారిని అందరినీ గుంపు చేసి ఆ స్థలాలలో మేమే పంచుతామని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో పేదోడి బ్రాండ్ ఇందిరమ్మ రాజ్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం అర్బన్ మల్లెమడుగు గ్రామంలో శనివారం జరిగిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్, ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యాతో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు పట్టాలు అందించారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాదేనని కూడా ఈ వేదిక మీద మీకు తెలియజేస్తున్నాను. అది ఎంతో కాలం లేదు. మీరెవరూ అభద్రతకు లోని కావాల్సిన అవసరం లేదు. ఎవరైనా రెచ్చగొట్టి మిమ్మల్ని పంపించినా వాళ్ళ మాటలు మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఆ శాఖ మంత్రిగా మీకు ఒకటే హామీ ఇస్తున్నాను, రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళకు కూడా హామీ ఇస్తున్నాను. నిన్న కలెక్టర్ల మీటింగ్ లో చెప్పాం, గత ప్రభుత్వంలో ఏవైతే ఇళ్లు కట్టి వదిలేశారో, గత ప్రభుత్వంలో ఏవైతే కిటికీల దాకా గోడలు కట్టి వదిలేశారో అటువంటి ఇళ్లన్నింటినీ పూర్తి చేయడంతో పాటు ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతగా 3,500 ఇళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పటికే లబ్ధిదారుల విషయంలో సుమారు 90% ఎవరెవరనేది నిర్ణయించడం జరిగింది. రేపు గ్రామ కమిటీలు పెడతారు. గ్రామ కమిటీల్లో అర్హులైన వాళ్ళని నేను కలెక్టర్ గారు కాదు నిర్ణయించేది, గ్రామంలో ఉండే పెద్దలు మీరే నిర్ణయించి ఆ పద్ధతిలో తప్పకుండా అర్హులైన వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు రేపు 26వ తారీఖు నుంచి ఇస్తున్నాం. ఇక 4వది రైతు బంధువు లేదు, అది లేదు, ఇది లేదు అని ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారి టీవీ చెప్తుంటది. ఎవరైతే అర్హులైన రైతులు వ్యవసాయానికి యోగ్యమైన భూమి ఏదైతే ఉందో అది ఎన్ని ఎకరాలున్నా యోగ్యమైన భూమి ఉంటే కొండలు, గుట్టలకి, వాగులు, వంకలకి రియల్ ఎస్టేట్ భూములుగా మార్చిన వాటికి ₹1 కూడా ఈ ప్రభుత్వం ఇయ్యదు. పండించే భూమికి అది పేదవాడికి కానీ ధనికుడు కానీ సంవత్సరానికి
ప్రతి ఎకరాకి 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం రేపు జనవరి 26వ తారీఖు నాడు ఫైనల్ చేయబడింది. అంటే పేదోడు ప్రభుత్వం అంటే, ఇందిరమ్మ రాజ్యం అంటే అది పేదోడు బ్రాండు. పేదోడు బ్రాండు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఈనాడు ఇల్లు రాలేదో, ఈ ఇల్లు మనం ఇప్పుడు ఇచ్చింది 80,000, ఇంకా సుమారు 3,500 మళ్ళీ ఇస్తున్నాం. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇట్లా ఎడతల వారిగా ఇచ్చుకుంటూ వస్తాం. ఎవరు కూడా అభద్రతకు లోను కావాల్సిన అవసరం లేదని మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలుపుతూ, మా ఆడబిడ్డలకి అన్నదమ్ములందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. భక్తులలో ఆడబిడ్డలు అందరూ ఆనందంగా ఉండండి. ఇంతకు ముందే కమిషనర్ గారు చెప్పారు, అక్కడి నుంచి 2 కోట్ల రూపాయలతో రోడ్డు శాంక్షన్ చేశాను. అదే రకంగా పార్కుకు కూడా 50 లక్షల రూపాయలతో శాంక్షన్ చేశాను. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ రోడ్డు 4-5 రోజుల్లో పని మొదలవుతుంది. పార్క్ వర్క్ కూడా మొదలవుతుంది. డ్రైనేజీకి సంబంధించిన సమస్యను కూడా పరిష్కరించడం జరుగుతుందని తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఆడబిడ్డలకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యార్థి దశలో వారు ఆసక్తి చూపిస్తున్న విధానాలను ప్రోత్సహించి వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీయాలని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ అన్నారు. ఆలమూరు మండలం నర్సీపూడి శ్రీవిద్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో స్కూల్ డైరెక్టర్ కామారెడ్డి గాంధీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ప్రతిభ గల విద్యార్థులకు బహుమతులను అందజేశారు. శ్రీవిద్య పబ్లిక్ స్కూల్కు చెందిన 9 మంది విద్యార్థులు ఇటీవల జాతీయ స్థాయిలో లీడ్ గ్రూప్ నిర్వహించిన ప్రతిభా పోటీలలో అత్యుత్తమ ప్రతిభను చూపించారు. లీడ్ గ్రూప్ పోటీల్లో ప్రతిభ చూపించిన విద్యార్థులతో పాటు ఇటీవల మండల స్థాయిలో జరిగిన సైన్స్ ఫేర్లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులను అభినందించి వారికి ప్రోత్సాహక బహుమతులను బండారు శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. నర్సిపూడి గ్రామంలో శ్రీవిద్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ అవార్డు వచ్చి బెస్ట్ స్టూడెంట్స్ మీరు రావాలని చెప్పి గత 4 రోజుల క్రితం మన మాకినేడి గాంధీ గారు కరస్పాండెంట్ గారు వస్తే నేను వారు అడిగినట్టుగా తప్పకుండా వస్తాను. పిల్లలతో మమేకం అవడం అంటే చాలా ఇష్టం నాకు. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ కూడా పిల్లలే బలం, వీళ్ళ బలంతో మా పార్టీ నడుస్తుందని చెప్పడం కూడా జరిగింది. ఇంకేతంటే పిల్లలే బలం. నిజం చెప్పాలంటే పేరెంట్స్ రిప్లైన్ చేసి బలంగా జనసేన పార్టీకి నిలబడ్డది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం స్థాయికి తీసుకెళ్ళింది పిల్లల బలంతో అని చెప్పాలి. జీతం బాగా తప్పకుండా వస్తాను సార్ అని చెప్పడం అయితే జరిగింది. కానీ నిజంగా గాంధీ గారి గురించి అన్నా చాలా మంచి ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు, స్కూలు చాలా బాగా చేస్తారు సార్ అంటే చిన్న నర్సిపూడి గ్రామం అంటే చిన్న గ్రామం కదా, చిన్న స్కూల్ ఉంటుంది, పెద్ద స్కూల్ ఉండకపోవచ్చు. అయినా పెద్దలు వారు ఆహ్వానించారు. స్కూలు ఈ యొక్క విలేజ్లో నడపడం సామాన్య విషయం కాదు. అదేవిధంగా కమర్షియల్గా ఆలోచిస్తుంటే ఏం వర్కౌట్ అవుతుంది నాకు తెలిసి, ఎందుకంటే స్కూల్స్ గురించి చాలా వింటూ ఉంటాం. అయినా కూడా వారు సేవా దృక్పథంతో పిల్లలకి విద్య నేర్పాలి, నా గ్రామంలో అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో చేస్తున్న మాకినేడి గాంధీ గారికి అయితే, కామిరెడ్డి గాంధీ గారికి అయితే నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారములు కూడా తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ వేదికను అలంకరించి సభాధ్యక్షత వహించినటువంటి ఆలమూరు జనసేన పార్టీ మండల అధ్యక్షులు సూరపల్లి సత్య గారికి, అలాగే నర్సిపూడి పెద్దలు, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్, అలాగే వివిధ పదవులు అలంకరించి గత 40 సంవత్సరాలుగా ఎంతో సేవ చేస్తూ నర్సిపూడికి
నేనైతే వారిని అభిమానంగా బావగారు అని పిలుచుకుంటూ ఉంటాను పెద్దల్ని. వారు దునే స్వామినాయుడు గారు కూడా నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాగిరెడ్డి వెంకటేశ్వరరావు గారు, అలాగే పెద్దగారు, అలాగే గ్రామంలో జనసేన పార్టీని ముందుకు నడిపిస్తున్న బాలాజీ, అలాగే పడాల అమ్మిరాజు గారు, ఎదురేశ్వరం నుంచి చేసిన శ్రీనివాసరావు గారు అందగారు, అలాగే మోస్తారం యువ నాయకులు డైనామిక్ జేపీ గారు, చింతలూరు నీటి సంఘం చైర్మన్ గారపాటి శ్రీనివాస్ చౌదరి గారు, అదేవిధంగా చెవుల్లంక ఎంపీడీసీ గారు తమ్మల భాస్కరరావు, అలాగే శాంకూర్ శ్రీను, నన్ను అయితే ఆడేసుకుంటారు. నర్సిపూడి గ్రామంలో నన్ను ఆడుకునేది ఎత్తున్నాయి బాగా. అలాగే పెద్దలు రమణ గారికి, అలాగే కాబోయే కాలమురబర్ల నాయకులు కొత్తపల్లి నగేష్ నాయుడు గారికి, ఫైర్ బ్రాండ్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పేరెంట్స్, సోదరులు, సోదరీమణులందరికీ పేరు పేరు పేరున నవోదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, కర్నూలు మండలం బీతాండ్రుపాడు గ్రామ పరిధిలోని జగన్నాథ గట్టులో కొండలను పిండి చేస్తూ ఎర్రమట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జేసీబీ ట్రాక్టర్లు కొండలను కరిగిస్తున్న మైనింగ్ అధికారులు ఇటువైపు రాకపోవడం విమర్శలకు దారితీస్తుంది. వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులైన ఏ అశోక్ గారు మరియు వైఎస్ఆర్సీపీ కల్లూరు మండల అధ్యక్షులుగా నియమితులైన వై రామకృష్ణారెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలతో సత్కరించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.